మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. షేంచేరు నగర్ లో నిరుపేద కుటుంబాల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చేసి వారిని రోడ్డుపై పడేసిన గత ప్రభుత్వ అక్రమాలను అరికట్టే విధంగా వారి మళ్లీ ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కాకపోతే ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ ఒక ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి లెటర్ తోటి ఉన్నటువంటి కమిటీ ఉన్నది. 7 మండలాలకు 7 మండల ప్రెసిడెంట్ ఉన్నారు, ఒక బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమం ఎవరు దుకాణాలు ఓపెన్ చేసుకుంటే ఆ దుకాణాలు చెల్లవు, అవి ఉట్టియే. ఎవరికాడ పెట్టుకోవచ్చు, వాట్సాప్లలో పెట్టుకోవచ్చు, వాట్సాప్లో చేయొచ్చు. మేము అటువంటివి కాదంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ఏదైనా కూడా ఇష్యూను కార్యకర్తలు కలుసుకొని కూర్చొని మాట్లాడుకొని ఇవాళ చైర్మన్ గారు వచ్చిండ్రు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా చేసేది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేయాలి తప్ప ఎవరో ఇంటికాడనో దుకాణంలో పెట్టుకొని చేయడం అది మేము ఒప్పుకోము. అటువంటిది ఎవరైనా చేస్తే దాన్ని ఫర్దర్గా దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అది ఇవాళ రేపు వెరిఫికేషన్ అవుతుంది. దానికి కూడా గతంలో ఎన్నో కాంట్రాక్టర్ను మార్చి వేరే కాంట్రాక్టర్కి ఇచ్చి దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పేదలైతే ఎవరుంటారో వారికి ఖచ్చితంగా మేము బిలో పవాడితోటి ఖచ్చితంగా వాళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి మొన్ననే మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. అది అంతే తప్ప దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇండ్లు అనే స్కీమ్ కూడా మేము పెట్టినాం 6 గ్యారెంటీస్ లోపల. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడ ఇందిరమ్మ లేఅవుట్ ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సర్పంచులు, బీఆర్ఎస్ పెద్ద నాయకులే దాన్ని అమ్ముకోవడం జరిగింది, కబ్జా చేయడం జరిగింది. దీన్ని అధికారులతో విచారణ జరిపించి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరైతే బాధ్యులవుతారో వాళ్ళని శిక్షించి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మన బెల్లంపల్లి పట్టణంలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగ్కి ఇచ్చేసినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ గారు పురాణం సతీష్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడినటువంటి మాటలు, ఒక దళిత ఎమ్మెల్యే గారి మీద అగ్రవర్ణ కులస్తులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ ఇష్టమచ్చడిగా మాట్లాడుతున్నారు. ఇష్టమచ్చడిగా మాట్లాడితే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గౌరవ కౌన్సిలర్స్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ అది చాలా అవాస్తవం. ఎందుకంటే పార్టీ మీద అభిమానంతో ప్రతి ఒక్క కౌన్సిలర్ కానివ్వండి, మేము కానివ్వండి మా ఇష్టపూర్వకంగా మేము పార్టీలో జాయిన్ అవుతున్నాము. అదేవిధంగా ఏదైతే మన బెల్లంపల్లి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏదైతే 2 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోయిన నెలలో కూడా ప్రజాపాలన అనేటువంటి గొప్ప కార్యక్రమం ద్వారా ఇచ్చినటువంటి గ్యారెంటీలను కూడా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో కూడా ప్రతి ఒక్కటి ప్రజలకి అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏదైతే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని చూస్తూ మేమందరం పార్టీలో జాయిన్ అవుతున్నాం తప్ప ఎవరి భయభ్రాంతులకు గురి చేస్తే మేము పార్టీలో జాయిన్ అవుతలేము.